సో ఇప్పుడు మనం చేవెళ్ళ బస్ స్టాండ్లో ఉన్నాం. సో చేవెళ్ళ బస్ స్టాండ్ నియర్ బై. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, చేవెళ్ళలో ఎవరెవరికి మధ్య పోటీ ఉండబోతుంది, చేవెళ్ళలో మెయిన్ ఇది నియోజకవర్గం నుంచి ఇక్కడ మెయిన్ కీలకంగా ఓట్లు వచ్చే పరిస్థితి. సో ట్రయాంగిల్ ఉండబోతుందా, ఇద్దరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా? సో ఇక్కడ బస్ స్టాప్లో కొంతమంది ఉన్నాం, చేద్దాం. సో రండి చూద్దాం. అంటే రాహుల్ గాంధీ వచ్చినా ఎవరు వచ్చినా మనకు చేసేది ఏమైనా చేస్తాం. ఇంకా ఎట్లుంది బస్ ఫ్రీ తెలంగాణ ఉంది, బస్సుది ఉంది, మంచిగానే ఉంది. కానీ జర ప్రాబ్లమ్స్ జర ఇప్పుడు 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఎట్లుంది? గతంలో బాగుండేనా ఇప్పుడు బాగుంది? అప్పుడు ఇట బాగానే ఉండే, ఇప్పుడు ఇట బాగానే ఉంది. మీకు పొలం ఉందా? ఉంది, పొలం ఎకరాలు ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు 4 నెలలు పడాక. పర్లేదా? కరెంట్ ఎట్లా వస్తుంది? కరెంట్ ఉంది, మంచిగానే ఉంది, 24 hours వస్తుందా? వస్తుంది. ఒక గంట అటు ఇటు ఇట్లే వెండలకు వానలకు పోతుంది వస్తుంది, ఇంకా మంచిగానే ఉంది. ఎట్లుంది రైతుల పరిస్థితి? రైతులకు నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు. నీళ్ళు మంచిగానే వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. కరెంటు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక పార్టీలు అన్నట్టు ఎట్లా ఇక వ్యతిరేకంగా బాగా మాట్లాడతారు, కానీ మంచిగానే వస్తుంది, మంచిగా. ఇప్పుడు ఎవరికి వేస్తే బాగుంటుంది మరి? మోడీకే లేకపోతే రాహుల్ గాంధీకే? ఎవరికి వేస్తే బాగుంటుంది? ప్రధాని అయితే బాగుంటుంది. ఎవరికి అయినా ఇక అంతా మాకు తెలిసినంత వరకు అయితే రాహుల్ గాంధీకి వేస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీకే. ఎందుకు రాహుల్ గాంధీకే? వాళ్ళు ఒకసారి చేస్తే బాగుంటుంది అండి. మనకి మోడీ 10 సంవత్సరాలు చేసింది కాబట్టి ఈయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలని బాగుంటుంది అన్నట్టు. వాళ్ళు ఎట్లా చేస్తారో ఇంకా అనేది తెలుస్తుంది కదా. రాబోతున్నాయి, ఎవరికి వేస్తే బాగుంటుంది? మీకు తెలియదు, మీకు అంతా తెలుస్తుంది కదా. మీరు ఎవరికి వేస్తాం అనుకో? మేము కాంగ్రెస్కి వేస్తాం. ఎందుకు కాంగ్రెస్? ఓసారి 10 సంవత్సరాలు చేసిరు కదా, ఎట్లున్న కొంగడి ఆనే ఉన్నది. కేసీఆర్ వచ్చి ఏం చేసిండట అని నరేంద్ర మోడీ వచ్చి ఏం చేసిండట. మార్పు కాదు, దేశంలో కూడా మార్పు వస్తే బాగుంటుంది. ఎట్లుంది ఇప్పుడు? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్. 5 నెలలు మంచిగా ఉంది. 5 నెలల్లో ఏ గవర్నమెంట్ కూడా ఇంత మంచిగా చేయలేదు. కేసీఆర్ ఉండగా మంచిగా ఉండగా ఇప్పుడు నుండి ఏం చేసిండే, ఒక ఊళ్ళకు ఒక రోడ్డు కూడా గతిలేదు. ఉన్న రైతు బంధు వాళ్ళే. రైతు బంధు మాకు వచ్చినాయి, ఎప్పుడో వచ్చినాయి. వాళ్ళు ఎవరినో రమ్మను ఎంక్వైరీ చేసి కరెంట్ 24 గంటలు ఉంటున్నది. పోలు ఎండిపోతున్నాయి, కరెంట్ ఎక్కువ ఇచ్చి కూడా. కాంగ్రెస్ నీళ్ళు ఇస్తలేదంటారు. నీళ్ళు ఇస్తలేదు అంటే నల్లకాడికి ఊళ్ళకి రమ్మను, ఎవరినో చూపించి ఫోటో తీపించి చూపిస్తాం. మా ఊరు ఖానాపూర్ మాది. బాగా జాబితా ఫోటో చూపించి పేపర్కి ఇప్పిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, భయపడేది ఏం లేదు. గవర్నమెంట్ పథకాల విషయంలో 100 రోజులు అన్నారు. సో 100 రోజులు అయిపోయింది, అయినా కానీ ఇంకా నెరవేరలేదు అన్న. 1600 మిగిలి బడ్జెట్ ఉంటే చిప్ప చేతికి ఇచ్చినప్పుడు రాష్ట్రం ఏం చేస్తాడు? ఆయన అన్నదమ్ములు అలాగైనప్పుడు ఏ విధంగా నడిపించగలుగుతాడు? అన్ని అప్పులు కట్టాలి, తెచ్చిన అప్పులు కట్టాలి, తీర్చాలి కదా. ఇస్తా అంటున్నాడు. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఆగస్టు లోపల మొత్తం మాఫ్ చేస్తాడు. ఇంత మంచి నాయకుడు కూడా దొరకడు, కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా దొరకడు. ఏం చెప్తారు? కాంగ్రెస్ కూలిపోతుంది అంటారు. కూలిపోతాడు, ఆడు ఎవడో అంటాడు, ఒకడు అంటాడు. అన్నంత మాత్రం ఏం కూలిపోదు. కాంగ్రెస్ కేసీఆర్ను ఊలగొట్టిరు. ఏమన్నా ప్రజలు తీర్పిచ్చిర్రు. 5 నెలలు కాకముందే నీ కుట్టి నీ బిడ్డ జైలుకోయినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. దొంగతనం చేసినప్పుడు ఎవడైనా ఆయన ఏం చేయండి పోవడం జైల్లో పెట్టలేదా? రేవంత్ రెడ్డిని పెట్టలేదా? ఏం దొంగతనం చేసిండట పెట్టినాం. ఎట్లా ఊలిపోతాడు చెప్పు మరి? పబ్లిక్ 5 పోయేది ఉండేది 5 ఏళ్ళ నాడు తీర్పు. మంచిగా చేయకపోతే పోతాడు. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పిన వాగ్దానం ఏం చేసినా, ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. చేసిండా? చెప్పు ఆయన ఆ మాటలే చెప్పమని. మరి ఏం చేయలేడు రాహుల్ గాంధీ. నిన్న మొన్న 4 నెలల నాడికి వస్తే ఏమన్నా అవుతుందా? ఇతనం పెట్టే కూడా ఇతనం పండది, వర్షం సరిగ్గా టైం పడకపోతే. రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది. రాహుల్ గాంధీ ఉండాలి. ఎందుకు రాహుల్ గాంధీ? మోడీ ఇంతకుముందు చేసిండు కదా, ఇంతకుముందు చేసి ఏం చేయలేడు ఆయన. ఏమనంటే ఇది అది అని చెప్తాడు, కథం అంతే, అంతవరకు. గుడి ఏమనంటే రాములవారి గుడి మనం హిందువుల మన అందరికీ గుండెలు ఉండాలి, కానీ వాళ్ళు ఉండకూడదు కదా. అది అంతే, అట్లా ఉండాలి. ప్రతి హిందూ అని అందరం వేస్తారు. బీజేపీ కానీ గ్యారంటీ ఏమన్నా ఏనికి మనకి అది అధికారం ఎవరు ఇచ్చింది? మన ఇష్టం వచ్చిన లేదు వేసుకుంటాం అంతే. అది ప్రజల పక్షాన మోడీ కొట్లాడుతుండు. మోడీ చాలా చేస్తుండు దేశానికి.
ఏం లేదు మా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మొన్న వచ్చి 3 నెలలు కాలేదు. ఈ ఎలక్షన్స్ ఓన్లీ పీఎంకి సంబంధించిన ఎలక్షన్, ప్రధానమంత్రిది. సో ఇప్పుడు రాష్ట్రం పని అయిపోయింది, రాష్ట్రంలో ప్రభుత్వం చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీకి నిజంగానే దేశాన్ని పరిపాలించే సత్తా ఉందంటారా? ఉన్నదండి, ఉన్నది. మన బీఆర్ఎస్ఎల్ కావచ్చు, బీజేపీలు కావచ్చు, రాహుల్ గాంధీకి ఏం తెలియదు, ఆ దేశాన్ని ఎట్లా పరిపాలిస్తారు అని చెప్పేసి మాట్లాడుతారు. అట్లా సింపుల్గా అట్లా అంటే మనిషిని బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ రాదు ఇక, బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక. బీఆర్ఎస్ ఏం లేదు, టీఆర్ఎస్ గల్లంతి అది అయిపోయింది. ఆ పార్టీ అనే మాట లేదు ఇప్పుడు. ఇక బీజేపీతోనే టగఫర్ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రెడ్డి మన రంజిత్ రెడ్డితోనే టగఫర్ ఉంది ఇప్పుడు. రెండిట్లో మధ్యలో ఉంది. టీఆర్ఎస్తో ఏం లేదు ఇప్పుడు. ఈ రెండు మధ్యతో వాళ్ళు ఏంటంటే రాజస్థాన్ గుడి పేరు చెప్పి రాజకీయం చేస్తారు బీజేపీ వాళ్ళు, అంతే. అమ్మ ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? మోడీ బాగుంటాడా, రాహుల్ గాంధీ అయితే బాగుంటాడా ప్రధానమంత్రి? మాకేం తెలుసు అయ్యా. ఇప్పుడు బస్సు ఫ్రీ పథకం బస్సు ఫ్రీ ఒకటి పెడితే అయిపోయినాయి ఇక సంసారము. వస్తలేవా 2500? చాలు ఏడొస్తున్నాయి 2500 వస్తలేవు. కళ్యాణ లక్ష్మి వస్తుందా? 50 రాలే ఇంకా. సిలిండర్ వస్తుందంట కదా? సిలిండర్ ఒకటి వస్తుంది. 200 యూనిట్లు వస్తుందా? అవి కూడా రాలే ఇంకా అని చెప్తుండే. ఏమో సిటీలోనంట, ఏమో తెలియదు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. ఉన్నోళ్ళకి మంచిగా ఉంది, మంచిగా లేని వాళ్ళకి మంచిగా లేదు, అంతే. 24 గంటలు ఉంటలేదు. రాత్రిపూట మళ్ళీ రైతులు పాత కథ అంటుండంటే 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు కదా, 3 నెలలు అవుతుందని అంటాడు. చేసి పడి లేవు కదా, అసలే పడి లేవు. ఎవరికోటాయి 4 ఎకరాలకే పడి లేవు. 3 ఎకరన్నర కాడికి 3 ఎకరాల కాడికి పడ్డ ఉండవచ్చు. పైసలు అయితే ఎవరికి 4 ఎకరాలకి ఎవరికి పడి లేవు. ఎవరు గెలుస్తారు? ఎవరు రావచ్చు, ఎవరైనా వస్తున్నట్టు బాగుంటుంది. మా రాహుల్ గాంధీ మోడీకి వేసుకుంటారు, ఎవరైనా వేసుకుంటాం. పైన ఎవరు ఉంటే బాగుంటుంది? రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది అంటారా? రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది. ఒకసారి గవర్నమెంట్ మారాలి. ఎవరైనా గవర్నమెంట్ మారితేనే ఇదైతే అనుకో. ఇప్పుడు పథకాలు ఏంది పరిస్థితి? సిలిండర్ ఇచ్చినానేమో ప్రభుత్వం చెప్తుంది, ఈ జనాలను అడుగుతానేమో రాలేదంటారు. వస్తాయేమో, లేట్ అయితే టైం పడుతుందేమో. క్లారిటీ చెప్పాలి కదా ప్రభుత్వం. ఏదండి క్లారిటీ? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ సర్పంచ్ దాకా ఈ గిట్టే ఉంటాయి అనుకో. సర్పంచ్ దాటే వస్తాయి అనుకో. సర్పంచ్ ఇది పొందానే ఎంపీటీసీలు వస్తాయి. సర్పంచ్ వస్తాయి, సర్పంచ్ ఎంపీటీసీలు వస్తాయి. నీళ్ళు వస్తున్నాయి వస్తాయి. ఎండ పెడుతుండ్రు రేవంత్ రెడ్డి అంటారు. ఉట్టి మాటల్లో అవన్నీ చెప్పేటోళ్ళు చెప్తుంటారు. అయితే అనుకో. ఇప్పుడు మన ఏరియా ఎట్టున్నది, సిద్దిపేట ఏరియా ఎట్టున్నది మీకు తెలుసు కదంతా. ఆల రోడ్లు ఎట్టున్నాయి, మన రోడ్లు ఎట్టున్నాయి, అక్కడ డబల్ బెడ్రూమ్లు ఎట్టున్నాయి. మన ఏరియా ఎట్టున్నది, మన వికారాబాద్ ఎట్టున్నది, చెవెల్ ఎట్టున్నది, మైబార్. మొన్న రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట పోయి సిద్దిపేటకు శని పట్టిందని మాట్లాడి. ఏం శని పట్టింది? సిద్దిపేటకు శని పట్టింది హరీష్ రావు అని మాట్లాడింది. ఇక మాటలు ఇన్ని మాట్లాడుతున్నారు. అది మామూలు, అది మాట్లాడేది అంతా. ఈయన ఎట్లా మాట్లాడుతా, ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు. మన ఏరియాకి ఏమైనా చేసిండా? చేసిండా? పాలమూరు చేసిన ఏం చేసిండు? పాలమూరు చేసిండు. రైతులకు భూముల కాడ ఎంత తిప్పలు పెట్టి చూసావా? 1 ఎకరా ఏదైనా ఇట్లా తొండి పడితే ₹1,00,000 ఇది అడుగుతారు. 7కి లంచం తెచ్చిస్తాం. రైతులు దెబ్బ కొట్టవు, దెబ్బ ఎప్పుడు కానీ. నువ్వు ఏదైనా కొట్టు, ధరలు ఎక్కువ చేయమని చెయ్యి. రైతుల కాడ చేయదు అనుకో. రైతులు కొంచెం టైం ఇవ్వాలంటారు కాంగ్రెస్కి. ఎలక్షన్ కూడా అయిపోలే మొత్తం మంది. ఈ సంవత్సరం మొత్తం అయిపోయినాక చేయకపోతే మళ్ళీ ఆయనకి జీతం. ఈ సంవత్సరం అయితే మొత్తము ఈ సంవత్సరం అయినాక రేవంత్ రెడ్డి చెప్పానుకో, మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తాం.